దేవా నా దేవుడువు. దాని అర్థం ఏంటి? ఇంకెవరు నాకు ఇంకెవరు నాకు అక్కరా? దేవా నా దేవుడు నీ సొంతము. ఈ తండ్రి, ఈ దేవుడు నీ సొంతము. నా దేవుడు, నాకు దేవుడు, నా దేవుడు నీవు. కాబట్టి నేను ఏం చేస్తానంట? వేకువనే ఈ గొర్రెల కాపరి రాజుగా మారాడంటే చరిత్ర ఉంది, కారణము. దేవుడు దావీదుని ఆశీర్వదించడానికి సరైన కారణాలు ఉన్నాయి. జడ్జిమెంటు ఎవరన్నా కోర్టుకు వేశారనుకోండి, దైవ కోర్టులో, ఎట్టా దేవుడా ఆ దావీదుని సింహాసనం ఎక్కించావనంటే ఇన్ని ఆధారాలు ఉన్నాయి. బోల్డెన్ని ఆధారాలు ఉన్నాయి. అతను అర్హుడు అన్నట్టుగా, అతను యోగ్యుడు అన్నట్టుగా ఈ కీర్తన గ్రంథములో, ఆ మొదటి సమయాల గ్రంథం, రెండో సమయాల గ్రంథములో బోల్డన్ని ఆధారాలు ఉన్నాయి. నీతిమంతుడు, యథార్థవంతుడని, దేవునికి భయపడువాడని, ఇదిగో ప్రాతకాలం, ఉదయకాలం, రాత్రి జాముల్లో లేచి ప్రార్థన చేసేవాడని, ధ్యానించేవాడని, దేవుని కొరకే బ్రతికే జీవితం ఇది. చూసారా? కాబట్టి ఏ ఒక్క నోరు గెలవదు. లేఖనాలలో దావీదు యొక్క జీవితాన్ని గురించి వ్రాసి ఉండగా దాన్ని చదివినప్పుడు మనందరం ఏం చేస్తామంటే, నిజంగా ఇతను అర్హుడు, ఇతను యోగ్యుడు,